పట్టుకున్నారు. డీసీపీ లక్ష్మీనారాయణ మీడియాకు వివరాలు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకున్న నందిగామ పోలీసులు విచారించగా బైక్ దొంగిలింత విషయాలు తెలిసాయని డీసీపీ చెప్పారు. నందిగామలో 5 బైక్లు, పిడుగురాళ్ల, నరసరావుపేట, పెనమలూరు, కృష్ణలంక, రెంటచింతల పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మోటార్ సైకిళ్లను దొంగిలించి వేర్వేరు జిల్లాల్లో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు విచారణలో తేలిందని డీసీపీ చెప్పారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండల గ్రామాలకు చెందిన 5 యువకుల నుండి 30 లక్షల విలువైన 15 బైక్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీసీపీ చెప్పారు. మోటార్ సైకిళ్లతో వెళ్తున్నటువంటి వెహికల్ని చెక్ చేయగా ఇవన్నీ కూడా గతంలో దొంగతనాలకి గురైనటువంటి వెహికల్స్గా గుర్తించి వారిని ప్రశ్నించగా వారి నుంచి కొన్ని వివరాలు రాబట్టడం జరిగింది. అందులో A1 ఏపూరు శివ, ఇతను ఇండ్లూరు గ్రామం, తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి అదేవిధంగా ఈ బైక్ స్టంట్లకు అలవాటు పడి ఇతను కాస్ట్లీ బైకులు, ముఖ్యంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇటువంటి బైకులను కీస్ హ్యాండిల్ లాక్ను పగలగొట్టేసి టెప్ చేసుకుంటూ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. వీటినన్నిటిని కూడా ఏదో చోట అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ ఉండేవాడు. ఈరోజు మన సిబ్బంది సిఐ నాయుడు గారు, అదేవిధంగా ఎస్ఐస్ మోహన్ రావు, సూర్యవంశీ, అదేవిధంగా కొంతమంది టీమ్స్ వీళ్ళని పట్టుకొని ప్రశ్నించగా ఇవన్నీ అన్నీ కూడా దొంగతనానికి గురైనటువంటి నందిగామ టౌన్ పరిధిలోనే దొంగతనానికి గురైనటువంటి బైకులుగా తేల్చడం జరిగింది. మోటార్ సైకిళ్లతో వెళ్ళినటువంటి వెహికల్ని చెక్ చేయగా ఇవన్నీ కూడా గతంలో దొంగతనాలకి గురైనటువంటి వెహికల్.